హాయ్ అండి, విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. పొద్దున్నే 6:15కి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ లోపలికి అయితే ఎంట్రింగ్ ఇచ్చేసానండి. ఇంకా మా చెల్లి మా మరిది కోసం చూస్తున్నాను. వాళ్ళు కూడా వచ్చేసారండి. మా చెల్లి మా మరిది అండి. ఇంకా వాళ్ళిద్దరూ హాయ్ చెప్తున్నారు చూడండి. ఈయనేమో మా మరిది అండి, మా తమ్ముడండి. వాడేమో మా మరిది కొడుకండి. ఇంకా ట్రైన్ ఎక్కిన కాండి స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా అల్లరి చేయడం అయితే ట్రైన్ ఎప్పుడు కదులుతుంది, ట్రైన్ ఎన్నింటికల్లా నానమ్మ దగ్గరికి వెళ్తుంది అని ఇంకా వాగుడికాయలాగా వాగుతూనే ఉన్నాడండి. కిటికీలోని చూస్తూనే ఉన్నాడు. ట్రైన్ అయితే కదిలిపోయిందండి. ఇంకా దగ్గరలో అయితే విజయనగరం స్టేషన్ అయితే రాబోతుందండి. ఇంకా విజయనగరం స్టేషన్లోకి అయితే ఎంట్రింగ్ ఇచ్చేసాం మనము. ఇదంతా విజయనగరం స్టేషన్ దగ్గరలోనండి. ఇంకా విజయనగరం స్టేషన్ అయితే ఎంటర్ అయిపోయింది. స్టేషన్లోకి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. నా చిన్నప్పుడు అయితే ఎక్కువైతే విజయనగరం స్టేషన్లోనే ఎక్కువైతే ఉండేదాన్ని అండి. విజయనగరం స్టేషన్, బొబ్బిలి స్టేషన్ ఈ రెండు అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే విజయవాడ నుండి ఈ స్టేషన్లో ఎక్కువ ఉపయోగించుకునే వాళ్ళం. మేము ఈ స్టేషన్లోనే ఎక్కువ దిగే వాళ్ళము. బండి కూడా ఇక్కడ నుండి ఎక్కువ వెళ్ళండి. బొబ్బిలి, విజయనగరం అయితే మాకు ఇంకా చెప్పవసరం లేదు. మాకు చాలా ఫేవరెట్ స్టేషన్లు అండి. ఊర్ల కన్నా స్టేషన్లో ఎక్కువ ఇష్టం ఉండేది. ఎందుకంటే ట్రైన్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా, తాతల ఇంటికి వెళ్దామా అని ఎగ్జైట్మెంట్గా అయితే ఉండేదండి. విజయనగరం ట్రైన్లో స్టేషన్ అయితే దాటిపోయాము. ఇంకా స్టార్టింగ్ అయితే బొబ్బిలేనండి. నెక్స్ట్ ఇదంతా బొబ్బిలి దగ్గరలోనండి. ఇదంతా బొబ్బిలండి మొత్తమును. బొబ్బిలి రైల్వే స్టేషన్కి అయితే ఎంట్రింగ్ ఇచ్చేసాము. ఇంకా మా అత్తారింటికి వెళ్ళడానికి అయితే మేమైతే రెడీగా ఉన్నామండి. మీరైతే చూస్తూనే ఉండండి. ఎందుకు వెళ్తున్నాం, ఏంటి వెళ్తున్నాం అని తర్వాత వీడియోలో కూడా చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత సడన్గా వెళ్తున్నామని మీకు లాంగ్ వీడియోలు అయితే బాగా వస్తూ ఉండండి. చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకోకుండా బొబ్బిలి రైల్వే స్టేషన్కి అయితే ఎంట్రింగ్ అయిపోయాం. లోపలికి బయటకు కూడా వచ్చేయడానికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా చెల్లెమో అక్కడ టికెట్ల కౌంటర్ టికెట్లు ఇస్తారని చెప్తుందండి. చూడండి, అగోండి చేయబెట్టి కూడా మరీ చూపిస్తుంది. ఇంకా రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చేసామండి. ఇది బయట అండి. ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఇగోండి ఇదేనండి బొబ్బిలి రైల్వే స్టేషను. ఇంకా బయట నుండి అయితే ఇలా ఉందండి. ఇప్పుడు అన్ని రైల్వే స్టేషన్ బాగు చేస్తున్నారు కదా, ఇది కూడా బాగు చేస్తున్నారండి. ఇంకా బయట ఇసుక అవన్నీ కనబడుతుంది చూసారా. ఇంకా రైల్వే స్టేషన్ అయితే బాగు చేస్తున్నారు. ఇంకా బయటకు అయితే పూర్తిగా అయితే బయటకు వచ్చేసాం. ఇంకా కాంప్లెక్స్ దగ్గర అండి. కాంప్లెక్స్ దగ్గర ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంకా అందరం ఉన్నాం కదా, ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాం. స్టార్ట్ అయిపోయామండి ఇంకా ఇంటికి.